ఇంజనీరింగ్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు 18 త్రైమాసికాల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని కూటమి ప్రభుత్వం చెల్లించకుండా వారిని మోసం చేస్తుందని అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం విమర్శించారు. తన క్యాంపు కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 18 నెలల పాలనలో విద్యార్థులకు ఫీజులు రాక ఉన్నత విద్యకి దూరమవుతున్నారని మండిపడ్డారు. విద్యార్థులకు 7,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పట్టడంతో ఫీజు మొత్తం చెల్లించాలని యాజమాన్యాలు విద్యార్థులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నాయని, ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. గత వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రతి క్వార్టర్ ఫీజు ఏ నెలలో ఇస్తున్నారో స్పష్టంగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి మరీ విద్యార్థులు తల్లుల ఖాతాల్లో జమ చేశారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు రహమతుల్లా శ్రీనివాసులు, కమలభూషణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 18 నెలలు పూర్తయిన విషయం అందరికీ తెలిసినదే. ఈ 18 నెలల కాలంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందు ఏ విధంగా మాయమాటలు చెప్పి ప్రజలందరికీ కూడా ఏ విధంగా సూపర్ 6 అని చెప్పేసి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అన్ని నేను క్రమం తప్పకుండా మీకు అందరికీ కూడా నేను జమ చేస్తానని చెప్పి ఆ రోజు అధికారంలో రాకముందు ఏ విధంగా ఆయన చెప్పారో ప్రజలందరూ కూడా ఒకసారి గమనించారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏ విధంగా పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి, హాస్టల్ మెయింటెనెన్స్ సంబంధించి కళాశాలలు యజమానులకు బకాయిలు చెల్లించకపోవడం, ఏ విధంగా పేద విద్యార్థులందరూ కూడా ఈరోజు ఇబ్బంది గురవుతున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన మాట ఇప్పటి నుంచి కాదు, దాదాపుగా ఆయన 4వ సారి ఇది ముఖ్యమంత్రిగా చేయడం అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేద విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి అనేక విధంగా ఇబ్బందులు గురవుతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఇప్పటికీ దాదాపుగా 8 క్వార్టర్స్ ఫీజు పెండింగ్ ఉంటే కూడా ఈరోజు ఏ విధంగా పేద విద్యార్థులు ఇబ్బంది గురవుతున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి. దాదాపుగా ఏదో ఒక ఫస్ట్ క్వార్టర్ అరకొరగా చేసి ఇప్పటి వరకు 8 క్వార్టర్స్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంచడం కూడా చాలా బాధాకరంగా కూడా నేను తెలియజేస్తున్నాను. అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రివర్యులు గారు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి పట్టించుకుపోవడం కూడా, లోకేష్ గారిని కూడా నేను ప్రశ్నించిన విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. గతంలో మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రమం తప్పకుండా విద్యార్థుల భవిష్యత్తు బాగుంటేనే వారి కుటుంబాలు బాగుంటాయి, వాళ్ళందరూ కూడా ఉన్నత స్థానానికి వెళ్తారు, ఆర్థికంగా బాగుపడతారని చెప్పే ఉద్దేశంతో విద్యారంగానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చిన విషయం కూడా మనందరూ కూడా ఒకసారి గమనించాలి. ఆయన కరోనా వచ్చినా కూడా, కరోనా పరిస్థితుల్లో 2 సంవత్సరాలుగా ఆయన పరిపాలన కొనసాగింది. అవునా కూడా ఎక్కడ కూడా విద్యార్థులు బాగుండాలా, మనం వసతి దీవెన, విద్యా దీవెన ఖచ్చితంగా మనం వాళ్ళ క్రమం తప్పకుండా వాళ్ళ తల్లుల ఖాతాలో జమ చేస్తే వాళ్ళకి ఏ విధంగా ఇబ్బందులు ఉండరాదు అని చెప్పేసి క్రమం తప్పకుండా వారికి వారి తల్లిదండ్రుల ఖాతాలో జమ చేసిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్న దేశ చరిత్రలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు మనం చూసుకుంటే గిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏ మీటింగ్ వెళ్ళినా విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవాలా, మీరు చదువుకుంటే మీ కుటుంబాలు బాగుపడతాయి, మీరు ఆర్థికంగా బాగా ఎదుగుదలుతారు, మీరు ఉన్నత స్థానాలకు వెళ్తారని చెప్పేసి పదే పదే అంటుంటారు. కానీ ఇక్కడ చూస్తుంటే కన్నా పేద విద్యార్థులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు మనకి ప్రభుత్వాలు అండగా ఉంటాయి కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఏ విధంగా అయితే వాళ్ళు వాళ్ళ తల్లిల ఖాతాల్లో జమ చేశారో అదే భరోసాతో ఇప్పుడు కూడా వస్తాయనుకుంటే గిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతా అంటే దాదాపుగా 8 త్రైమాసికాలకు సంబంధించి బకాయిలు ఇప్పటి వరకు చెల్లించకపోవడం ఎంత దారుణంగా ఉందో ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా తెలియజేస్తున్నారు. ఇప్పటికే మనం చూసుకుంటే పేద విద్యార్థులు అనేక మంది ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ కూడా పూర్తి చేసే విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలి. ఇంజనీరింగ్ పూర్తయింది, ప్రభుత్వాలు వాళ్ళకి
యజమానులకు ఫీజు చెల్లించకపోవడంతో ఇంజనీరింగ్ పూర్తయిన విద్యార్థులకి ఇప్పటి వరకు సర్టిఫికెట్స్ ఇవ్వని పరిస్థితి. తల్లిదండ్రులపైన ఒత్తిడి తీసుకురావడం, మీరు ఫీజులు చెల్లిస్తే మీకు సర్టిఫికెట్స్ ఇస్తామని చెప్పే పరిస్థితి ఈరోజు ఉందంటే కూడా ఏ విధంగా మీరు దీన్ని చూడాలని చెప్పి కూడా మీ అందరూ తెలుస్తాను. ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి వాళ్ళకి జాబ్స్ కూడా వచ్చినాయి, మంచి మంచి జాబులు కూడా వచ్చినా కూడా కేవలం సర్టిఫికెట్స్ లేనందువలన ఈరోజు వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగాల్లో చేరి చేసుకుంటే పరిస్థితులు కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపుగా 7,800 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి బకాయిలు ఉంటే నాలుగోసారి చెప్పుకుంటే ముఖ్యమంత్రి గారు 40 ఏళ్ళ గల పొలిటికల్ ఎక్స్పీరియన్స్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు విద్యార్థులపైన ఎందుకు ఇలా వివరిస్తున్నారు విషయం కూడా నేను అందరూ ఒకటేసారి చెప్పగలుచుకుంటున్నాను. అదేవిధంగా గతంలో మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నాటికి టీడీపీ ప్రభుత్వంలో బకాయిలు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి దాదాపుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 1778 కోట్ల రూపాయలు, దాదాపుగా 16.75 లక్షల మంది విద్యార్థులకు ఫీజులు చెల్లించిన ఏకైక గొప్ప నాయకుడు ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. మనం పేద విద్యార్థుల భవిష్యత్తులో చెలగాట మారితే ఏ విధంగా ఉంటుందో పరిస్థితి ఒకసారి అందరూ కూడా గమనించాల్సింది కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన అనంతపురం జిల్లాలో చూసుకుంటే కూడా ఎక్కువ మంది చిన్న రైతులు ఉన్నారు. ఆ రైతులు కూడా ఫీజు రియంబర్స్మెంట్ మనకు వస్తుందని చెప్పేసి ఉన్నత చదువులకి చేర్పించడం కూడా జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ ఫీజులు చెల్లించకపోవడం, ఆ రైతులకు సంబంధించి ఆ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వీళ్ళు అప్పులు చేసి పిల్లలకి కట్టే పరిస్థితి ఎక్కడైనా ఏర్పడుతున్నాయని తెలియజేస్తున్నాను. వారి కుటుంబాలు కూడా సాగడం కూడా చాలా కష్టంగా ఉంది ఇప్పట్లో. ఈ కాలంలో మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం రైతులకి ఏ విధంగా అన్యాయం చేస్తున్నా కూడా మనం అందరూ ఒకసారి గమనించాల. రైతుల పరిస్థితి కూడా దయనీయంగా ఉన్న విషయం కూడా మీరు అందరూ కూడా ఒకసారి గమనించాల. అలాంటప్పుడు తమ పిల్లలకు మేము వాళ్ళకి ఫీజులు ఎలా చెల్లించగలుగుతాం, ఇక్కడ నుంచి మేము అప్పులు తెచ్చి యజమానులు కట్టగలుగుతామని చెప్పేసి ఉద్దేశంతో చాలామంది పిల్లలు కూడా మధ్యలోనే కళాశాలలో నుంచి వదిలేసి బయటకు వచ్చి ఏదో చిన్న చిన్న పనులు చేసుకునే పరిస్థితి కూడా ఈసారి గమనించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను ఒకటి చెప్పగలుచుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే విద్యారంగానికి ప్రాధాన్యత ఇచ్చారో, క్రమం తప్పకుండా వాళ్ళ తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేశారో విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించాలా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు ప్రతి మీటింగ్లో విన్నప్పుడు కూడా విద్యార్థులు బాగుండాలా, మీ భవిష్యత్తు అంతా మీ చేతుల్లోనే ఉంటుంది, మా రాష్ట్రం కానివ్వండి దేశ భవిష్యత్తు కానీ మీ చేతుల్లోనే ఉంటుందని పదే చెప్పే చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే చెప్తుంటాను. ఈ బకాయిలు ఫీజులు వెంటనే మీరు చెల్లించి ఈ పేద విద్యార్థులను అందరినీ కూడా ఆదుకోవాలని తెలియజేస్తున్నాను.